అల్లు అర్జున్ జత్వానికి అండ్ అలాగే శ్రీరెడ్డికి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఆఫర్లు ఇస్తావా అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సో మరి రీసెంట్ గానే ఇటు మన జానీ మాస్టర్ కి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ తన మీద జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసింది, లైంగిక దాడులు చేస్తున్నాడు అనే విధంగా. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ ఆ అమ్మాయికి తన మేనేజర్ ని పంపించి మీకు మా సపోర్ట్ ఉంటుంది, మా తరపు నుంచి నీకు ఏ విధమైనటువంటి సహాయం అందిస్తాము, మా సినిమాల్లో కూడా మీకు ఆఫర్లు ఇస్తామనే విధంగా కూడా తనకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని యాంకర్ ఝాన్సీ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే జానీ మాస్టర్ కి సంబంధించి తను వర్క్ చేస్తున్న ప్లేస్ లో కావచ్చు, క్యారవాన్ లో కావచ్చు, లేకపోతే వర్క్ మీద వేరే నగరాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, వేరే దేశాలకు అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అసిస్టెంట్ గా ఉంటుంది కాబట్టి తను కూడా తనతో పాటు వెళ్తుంది. సో అక్కడ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా తన అంటే లాస్ట్ కి తన ఇంట్లో తన మీద కూడా అఘాయిత్యాలు చేశాడు, లైంగికంగా నా మీద దాడి చేశారు, కొట్టారు, తిట్టారు, బూతులు తిట్టారు, జానీ మాస్టర్ తో పాటు తన భార్య కూడా నా మీద ఈ విధంగా ప్రవర్తించింది అనే విధంగా తను మాత్రం కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. అదే విధంగా అది కాకుండా తను మతం మార్చుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాననే విధంగా కూడా జానీ మాస్టర్ బెదిరించాడంట. సో ఒకవేళ చాలా మంది ఏంటంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు బయటికి రాలేదు, సడన్ గా ఇప్పుడే వచ్చి ఎందుకు చెప్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక ఆశించే చెప్తుంది అనే విధంగా అనుకున్నప్పటికీ ఇన్ని రోజుల పాటు నన్ను బెదిరించారు, ఈ విషయాన్ని బయట చెప్తే నేను చంపేస్తాము, నీ కెరీర్ లేకుండా చేస్తామనే విధంగా కూడా నన్ను బెదిరించారు కాబట్టి నేను ఇప్పుడు ఇన్ని రోజుల పాటు భయపడ్డాను, కానీ ఇప్పుడు ఏదైతే అదైంది అనే విధంగా బయటకు వచ్చి చెప్పారనే విధంగా కూడా తను చెప్పడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ జానీ మాస్టర్ మీద మాత్రం కేసు నమోదైంది, ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. సో దానికి సంబంధించి జానీ మాస్టర్ మాత్రం ప్రజెంట్ అంటే నిన్నటి వరకు కూడా తన ఫోన్ కూడా అందుబాటులో లేదు, ఎక్కడికో లదక్ వెళ్ళిపోయాడు, లేకపోతే గోవాకి వెళ్ళిపోయాడు అనే సమాచారం అందినప్పటికీ ఈ రోజు మాత్రం జానీ మాస్టర్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారనే విధంగా కూడా సమాచారం వచ్చింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇటు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుల పదవి నుంచి కూడా తాత్కాలికంగా తొలగించడం జరిగింది. ఎందుకంటే నిజం నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఈయన దోషిగానే ఉంటాడు కాబట్టి అప్పటి వరకు నిజం అబద్ధమా నిజమా తేలేంత వరకు కూడా ఈయన మాత్రం తాత్కాలికంగా తొలగిస్తున్నాం అనే విధంగా కూడా వాళ్ళు జారీ చేస్తారు నోటీసులు. అదే విధంగా జనసేన పార్టీ నుంచి కూడా తాత్కాలికంగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలన్నిటి కూడా దూరంగా ఉండాలనే విధంగా కూడా వాళ్ళు కూడా నోటీసులు జారీ చేశారు. సో మరి ఇదే క్రమంలో మనం చూసుకుంటే చాలా మంది కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే అప్పట్లో చూసుకుంటే సినిమా రంగం పరంగానే శ్రీరెడ్డి కావచ్చు, రీసెంట్ గా వైసీపీ నేతల పట్ల దారుణంగా చిత్రహింసలకు గురైనటువంటి ముంబై నటి జత్వాని కావచ్చు, కాదంబరి జత్వాని. సో తన విషయంలో కూడా సో వీళ్ళిద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళే, వాళ్ళు కూడా ఈ విధంగా బాధించబడ్డ వాళ్ళే. సో మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ తెలియలేదు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ పంపించలేదు, సో వాళ్ళకు కూడా ఇప్పుడు సపోర్ట్ తెలిపి వాళ్ళకు కూడా మళ్ళీ ఆఫర్లు ఇస్తారు నీ సినిమాలో అనే విధంగా కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం కానీ క్వశ్చనింగ్ చేయడం కానీ అడుగుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ తెలుపుతున్నా, ఓకే ఇది చాలా మంచి విషయం, అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ ఇదే విషయాన్ని నీ సినిమాలో పుష్ప సినిమాలో చేసినటువంటి జగదీష్ ఒక అమ్మాయి విషయంలో ఎరుకొని జైల్లో ఉంటే అతన్ని సినిమా చేయడానికి బెయిల్ మీద తీసుకొచ్చారు, కానీ ఆ అమ్మాయి కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ తెలుపలేదు. అదేవిధంగా సో తన పర్సనల్ లైఫ్ ఓకే అంటే తన సినిమాకి చెందింది కాదు కాబట్టి ఓకే అంటే పట్టించుకోలేదు, ఓకే. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే కాదంబరి జత్వాని కావచ్చు, వీళ్ళిద్దరు సినిమా రంగానికి చెందిన వాళ్ళే. సో వీళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చి వీటి కోసం న్యాయం కోసం కొట్లాడిన వాళ్ళే. సో మరి వీళ్ళకి సంబంధించి ఎందుకు సపోర్ట్ తెలియజేయలేదు అంటే ఇన్ని రోజులు చేయలేదు, ఓకే మరి ఇప్పుడు సపోర్ట్ తెలిపి వాళ్ళకు కూడా నీ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తావా, అంటే నీ మేనేజర్ ఇదే విధంగా పంపిస్తావా, అంటే ఎలాంటి సహాయం ఉన్నా అందిస్తావా అనే విధంగా రకరకాలుగా ట్రోలింగ్ చేయడం కానీ క్వశ్చన్ చేయడం కానీ సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా ఇప్పుడు నడుస్తుంది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ కు సంబంధించి, జానీ మాస్టర్ కి సంబంధించి, ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ కి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది.